హైకోర్టు వ్యాఖ్యలు ప్రధానంగా ఏం చెబుతున్నాయి, ప్రయాణికులకి ఎంతవరకు బాధ్యత ఉంటుంది యాక్సిడెంట్ జరిగితే అన్న దాని మీద హైకోర్టు గౌరవ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? ముందుగా వెంకటేష్ గారు నిన్న జరిగినటువంటి హైకోర్టు విచారణలో వెల్లడైన అంశం ఏమిటి? అసలు ఈ కేసుని ఎందుకు ఈ రకంగా డైవర్షన్ రాజకీయం అనుకోవాలా, లేకపోతే అసలు ఎందుకు ఎట్లాగొట్లా జగన్ గారిని లేకపోతే లోపల కూర్చున్న వాళ్ళందరినీ ఇరికించాలని ఎందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం? హైకోర్టు ముందు కూడా వాళ్ళ వాదనలు ఇంకా టైం కావాలనటం. సో వీటన్నిటి నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ వీక్షకులు కూడా, సాక్షి వీక్షకులు కూడా వెరీ గుడ్ మార్నింగ్. హైకోర్టు నర్మగర్భ వ్యాఖ్యలు ఏం చేయలేదండి. ఓపెన్ కోర్టులో ఓపెన్ గా డిస్కస్ చేసింది. నేను గతంలో చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో ఒకవేళ హైకోర్టు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి కేసుని సమర్థించినట్లయితే ఈ రాష్ట్ర చరిత్రలో ప్రప్రదమైన కేసు అవుతుంది. ఒక వాహనంలో ప్రయాణించేటప్పుడు ప్రమాదానికి గురి అయినప్పుడు పక్కనున్న ప్యాసింజర్లకు కూడా కేసును ఆపాదించడం అనేది చాలా విచిత్రమైనటువంటి ఒక ధోరణి ఈ ప్రభుత్వం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏటుగా ఆయన చేర్చడం జరిగింది, కానీ మీరు నేను ఉన్నట్లయితే కనీసం పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటమే వాళ్ళ ప్రథమ కర్తవ్యంగా భావించి ఏదో రకంగా ఒక 2 రోజులు 3 రోజులు వార్తల్లో పెట్టాలి కాబట్టి చట్టానికి అతీతంగా చట్టాలను దాటి చట్ట పరిధిలను దాటి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని A1, A2, A3, A4 అని చెప్పేసి కేసులు కట్టడం జరిగింది. ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కింది స్థాయి కోర్టులు కూడా అనేక సందర్భాల్లో ఈ రాంగ్ సెక్షన్స్ ఏవైతే ఇంప్లీట్ చేస్తారో వీటి గురించి ఓపెన్ కోర్టులో డిస్కస్ చేయడం అనేది సర్వసాధారణం. దీనికోసం హైకోర్టు దాకా వెళ్ళడం ఒక రకంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో న్యాయం పోలీస్ చేతుల్లో పోలీస్ న్యాయం జరుగుతుంది తప్ప మామూలు ప్రజలకు కావాల్సిన న్యాయం జరగట్లేదు అనే దానికి తార్కాణం. కాబట్టి హైకోర్టు వారు ప్రత్యేకంగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రస్తావించకుండా అసలు ప్రయాణికులు ఎలాగా ఇంప్లీట్ చేస్తారు, మీరు వీళ్ళని ఎలాగా అక్యూజ్డ్ గా చేరుస్తారు అని చెప్పేసి డైరెక్ట్ గా ప్రభుత్వం తరపు న్యాయవాదుల్ని అడగడం, వారు కూడా ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో మాకు ఇంకా మా దర్యాప్తు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మాకు టైం కావాలని పదే పదే రిక్వెస్ట్ చేసుకోవటం, దీన్ని ప్రొలాంగ్ చేయడానికి తప్ప వాళ్ళకి మాత్రం ఏముందంటే చట్టం ఇందులో నెగ్లిజెన్స్ ఏమి లేదు. బేసిక్ గా ఎప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో A2, A3 అలాగా చేస్తారంటే ఖచ్చితంగా ఈ వాహనం మితిమీరినటువంటి వేగంతో వెళ్ళి రోడ్డు మీద కాకుండా రోడ్డు దిగిపోయి పక్కనున్న వ్యక్తుల్ని, మనం గతంలో చూసినట్లుగా సల్మాన్ ఖాన్ వ్యవహారంలో మద్యం సేవించి వాహనాలను నడిపినప్పుడు కానివ్వండి, ఇలాంటి వ్యవహారాల్లో గ్రాస్ నెగ్లిజెన్స్ ఉంది, అందరూ లైబుల్ అని చెప్పేసి కోర్టులు వ్యాఖ్యానించడం జరిగింది కూడా. అయితే ఇప్పుడు ప్రజెంట్ కేసులో అసలు వెహికల్ మోర్ దాన్ 5 కిలోమీటర్స్ స్పీడ్ అండి. కేవలం వెహికల్ ఎదరికి వెళ్ళాలా లేదా అనేటువంటి ఒక పరిస్థితుల్లో ముందుకెళ్తున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎదురొచ్చి వెహికల్ మీద ఎక్కి, లేకపోతే ఆ డ్రైవర్ గారికి కూడా ఖచ్చితంగా ఆ రోడ్డు స్పాన్ అనేది ఏంటనేది తెలియకుండా చేయటం, ఇలాంటి చాలా అంశాలు ఇందులో పొందుపరుచున్నాయి ఈ కేసులో. మూడోది, ఈ కేసులకు సంబంధించినటువంటి ఏదైతే ఒక వీడియో బయటకు వచ్చిందో ఇది సోషల్ మీడియా ద్వారా పోలీస్ సెక్యూర్ చేశారు. కానీ పోలీసు వారు బేసిక్ గా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఒక కెమెరామ్యాన్ ని పెట్టుకుని మొత్తం అంతా కూడా ఇంటెలిజెన్స్ కెమెరాతో షూట్ చేస్తూ ఉంటారు, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వీడియో ఫుటేజ్ లేదు కాబట్టి దీని యొక్క జెన్యూనిటీని కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి పరిస్థితి. దీనిని కేసు పెట్టిన వాళ్లే ప్రూవ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సార్ ఈ వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో ఇది జెన్యూన్ ఫుటేజ్ అని చెప్పేసి దాన్ని సర్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ప్రాసిక్యూషన్ ఓన్లీ. సో ప్రాసిక్యూషన్ దీన్ని ఈ వీడియోని ప్రూవ్ చేసే వరకు కూడా ఇంక్లూడింగ్ డ్రైవర్ అందరూ కూడా నిరపరాధులుగానే మనం మాట్లాడాలి తప్ప వీళ్ళందరినీ ఎక్యూజ్డ్ గా చిత్రీకరించి, నిందితులుగా చిత్రీకరించి వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ లో
వీళ్ళకి 5 సంవత్సరాల శిక్ష పడుతుంది, 10 సంవత్సరాల శిక్ష పడుతుంది, అసలు వీళ్ళైతే ఉరిశిక్ష వేసేసే పరిస్థితి లాగా మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి. జగన్ గారికి మానవత్వం లేదు, జగన్ గారు బయటకు వస్తే ఇలా వెహికల్స్ తో జనాన్ని తొక్కించుకుంటా వెళ్తాడని చెప్పేసి అని ఏదో ఒక చిలవలు పలవలు చేసి ఆయన మీద మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒక నేరారోపణ చేయాలనేటువంటి అత్యుత్సాహం తప్ప అసలు ఈ కేసులో ఉన్నటువంటి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది వీడియో ఫుటేజ్ అండి. ఆ వీడియో ఫుటేజ్ కి ఈ రోజు కూడా జెన్యూనిటీ అనేది, సర్టిఫికేషన్ అనేది లేదు. వితౌట్ సర్టిఫికేషన్ ఆ వీడియో ఫుటేజ్ ని తీసుకుని కేసు కట్టడమే ఒక విచిత్రం అయితే, దానిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడం అనేది మరొక విచిత్రం. ఇదే హైకోర్టు నిన్న వాళ్ళ యొక్క వాదనలు వినిపించేటప్పుడు హైకోర్టు కూడా ఎక్స్ప్రెస్ చేసినటువంటి అభిప్రాయం ఇది. దానికి ప్రాసిక్యూషన్ వారు ఏం చేశారంటే సింపుల్ గా మాకు ఇంకా టైం కావాలి అని చెప్పేసి అని తప్పించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు అయితే తప్పించుకునేటువంటి పరిస్థితి కాదు. మళ్ళీ నెక్స్ట్ వాయిదాకి ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసు ఖచ్చితంగా క్వాష్ అయి తీరుతుందనేది నా నమ్మకం. మీడియానండి, ఏదో తెలుగుదేశం మత్తిచ్చే మీడియానండి, వాళ్ళెవరు హైకోర్టు వ్యాఖ్యలకి ప్రాధాన్యత ఇవ్వకుండా మళ్ళీ యథాప్రకారం ఏజీ గారు చెప్పారంటూ ఏజీ గారి వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వటాన్ని మీరు ఎట్లా చూస్తారు వెంకటేష్ గారు? సార్, రీసెంట్ గా మీ కేసులోనే, మిమ్మల్ని నిందితులుగా చేసిన కేసులోనే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా వాళ్ళ యొక్క మీడియా ఛానల్స్ లో కానివ్వండి, వాళ్ళ యొక్క పత్రికల్లో కానివ్వండి రకరకాలుగా విమర్శించినటువంటి పరిస్థితి. అంటే నేరుగా కాకపోయినప్పటికీ కూడా కోర్టుకు ఒక న్యాయం అని చెప్పేసి అని, ఈ కోర్టులో తీర్పు పై కోర్టులో చెల్లదా, ఈ కోర్టు డెసిషన్ పై కోర్టులో మారుతుందా అని చెప్పేసి ఒక నర్మగర్భంగా విమర్శించినటువంటి ఒక సినారియోని మేము అందరం చూసాం సార్. కాబట్టి వీళ్ళకి నచ్చితే ఏ కోర్టు అయినా ఓకే, నచ్చకపోతే అది అత్యున్నత ఈ రాష్ట్రం యొక్క అత్యున్నత న్యాయస్థానం అయినా, ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం అయినా వాళ్ళకి నచ్చిన తీర్పులు చెప్పాలనేటువంటి ఒక పరిస్థితి. బేసిక్ గా ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు ఏమి చూడాలి, ఏం ఆలోచించాలి, ఏ దిశగా ప్రయాణం చేయాలి అనేది ఎల్లో మీడియా దిశానిర్దేశం చేస్తూ ఉంటది ప్రజలందరికీ. అంటే రేపొద్దున వీళ్ళు ఏం ఆలోచించాలనేది ఇవాళ వీళ్ళు ప్రింట్ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి, వీళ్ళ న్యూస్ ఛానల్లో చిత్రీకరించి డెలివరీ చేసేటువంటి ఒక పరిస్థితి. కాకపోతే న్యాయస్థానాలు కూడా వీళ్ళ అడుగుజాడల్లో నడవాలి అనేటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. సాక్షాత్తు కొమ్మినేని గారికి హైకోర్టులో అయితే బెయిల్ వచ్చేది కాదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చిందని చెప్పేసి ఓపెన్ మీడియా ప్లాట్ఫామ్స్ లో న్యాయ కోవిదులుగా చెప్తున్న వాళ్ళతో చెప్పించేస్తారు వాళ్ళు. హైకోర్టులో బెయిల్ రాదు, సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కాబట్టి బతిపోయారంటే అది ఏ రకంగా తీసుకోవాలో కూడా మాలాంటి వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. అంటే హైకోర్టు వీళ్ళ జేబుల్లో ఉందా, హైకోర్టు వీళ్ళు చెప్పినటువంటి కేసులన్నిటికి కూడా తలొంచుతుందా, తలొప్పుతుందా, లేదా ఓపాలి అనేటువంటిది వీళ్ళ యొక్క ఉద్దేశమా? ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. కాకపోతే ఇక్కడ చెప్పండి, కంప్లీట్ చేయండి దయచేసి, కంప్లీట్. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే నెగటివ్ వర్డ్స్ హైకోర్టు నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనటువంటి క్వశ్చన్స్ వచ్చినాయో, ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏజీ గారు ఏమి ఇవ్వలేని పక్షంలో, కాబట్టి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలాగో వాళ్ళ యొక్క మీడియాలో చిత్రీకరించి చెప్పుకోలేరు. కాబట్టి ఏజీ గారు, ప్రభుత్వం తరపున నియమితమైనటువంటి ఏజీ గారు ఖచ్చితంగా ప్రభుత్వ వాదన ఏదైతే ఉందో అదే చెప్పాలి. ఆయన మనస్సాక్షికి ఏమున్నప్పటికీ కూడా ప్రభుత్వ వాదన ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి విషయాలను బలపరుస్తూ చెప్పాలి. కాబట్టి అఫ్ కోర్స్ ఆయన కూడా అదే చెప్తాడు. కాబట్టి దాన్నే వీళ్ళు పదే పదే వీళ్ళ యొక్క మీడియా ఛానల్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్ కేసు ఇదే వ్యాఖ్యలు హైకోర్టు చేసినట్టయితే హైకోర్టుకి ఇక్కడ వెంకటేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి. చంద్రబాబు గారు పాల్గొన్న కార్యక్రమాల్లో కానీ, ఆయన టూర్లో కానీ ఇట్లాంటి ఘటనలు జరిగాయి, పుష్కరాల ఘటనతో సహా అనేకం జరిగాయి. అలాంటప్పుడు అసలు ఎక్కడా కూడా ఆయన మీద కేసు లేదు, ఆయన మీద ఎవరు పెట్టలేదు, ఎవరు ఏం చేయలేదు, గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కానీ ఎందుకు ఒక ఘటనని, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనని జగన్ గారి పులిమి ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఆలోచన
చేయటం ఎందుకు? ఇంకొక ఉదాహరణ కూడా చూడండి. ఏడాది క్రితం మన ఇదే బాణాసంచా పేలుడులో ఒక అతనికి గాయపడ్డారు, నాకు వైసీపీ నేతల వల్లే జరిగిందని చెప్పి కేసు పెట్టేస్తే అరెస్టులు చేసేస్తున్నారట. ఎందుకు ఈ పోలీస్ వ్యవస్థ ఇలా మారాల్సిన అవసరం ఉందా? మరి అప్పుడు అట్లా ఎందుకు కేసులు పెట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఈ కేసులు పెడుతున్నారని మీరు అనుకుంటున్నారు? సార్, నిజంగా ఈ రోజు ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ కీలుబొమ్మలాగా అయిపోయినటువంటి ఒక పరిస్థితి. లేదంటే ఎస్పీ గారు బేసిక్ గా ఎస్పీ స్థాయి వ్యక్తికి ఊహాగానాలు లేకపోతే మరొక విషయాలు ఏదో గాలి వార్తలు ఆయన చెవుకు చేరేటువంటి పరిస్థితి కాదు. సమగ్రమైన దర్యాప్తు చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి పోలీసులు నివేదిక ఇస్తారు సార్. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైమరీ నివేదిక ఖచ్చితంగా అది రైటా రాంగా అనేది పక్కన పెడితే ప్రైమరీ నివేదిక ఏదైతే ఆయన చేతికి చేరిందో ఆ నివేదికను ప్రకారం ఆయన డెలివరీ చేశారు. కానీ సెకండ్ టైం ఈయన చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ స్టేట్మెంట్ ప్రభుత్వం ప్రవోకింగ్ గా అతనితో చెప్పించిందా అనేది ఒక రకంగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, నమ్మాల్సినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే వన్స్ ఒక డెసిషన్ ని జిల్లా స్థాయి వ్యక్తి, జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని నడిపేటువంటి వ్యక్తి బయటకు చెప్పినప్పుడు రెండోసారి అది కాదు అన్నప్పుడు సార్ చాలా కాంకరెంట్ ఇన్ఫర్మేషన్ అయి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల సాక్ష్యాలని తీసుకుని మాత్రమే దాన్ని డెలివరీ చేస్తారు. కానీ ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్నపాటి వీడియో బయట వచ్చింది, దీని ప్రకారం కేసులు కడుతున్నాము, దీని ప్రకారమే దర్యాప్తు జరిగింది అని చెప్పేసేటువంటి ఒక పరిస్థితి అసలు ఖచ్చితంగా ఉండదు సార్. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే సార్, డే టు డే యాక్టివిటీస్ అంటే ఎవ్రీ డే ఒక ఫ్రెష్ కేస్ ని ఎలాగ ఇంప్లీట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ లేదా జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుల చుట్టూ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి బలమైన నాయకుల చుట్టూ ప్రతిరోజు ఏదో ఒక కేసు చూపించాలి. ఎందుకనంటే మరొక వైపు జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కానివ్వండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈయన తీసుకునేటువంటి కాల్స్ కానివ్వండి, వీటిల్ని పబ్లిసిటీ చేయకుండా, పబ్లిక్ అటెన్షన్ దీని మీదకి రాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు సార్. అరెస్ట్ చేసినప్పుడు వెంటనే మనం యోగా ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో సుమారుగా 300 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, 300 కోట్ల పైనే ప్రజాధనాన్ని ఉపయోగించి మనం సాధించింది ఏంటి అని చెప్పేసి ఎవరో క్వశ్చన్ చేయకుండా ఆ అటెన్షన్ ని మొత్తం అంతా కూడా ఇటు డైవర్ట్ చేశారనేదే మా యొక్క ఉద్దేశం. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అరెస్టు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఈ ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదం ఎవరికి జరిగినా కానీ ప్రమాదం వేస్తారు, అందరూ చర్చించాల్సినటువంటి ఒక విషయమే. తక్షణం పార్టీ వ్యక్తులు కానివ్వండి, పార్టీ కానివ్వండి ప్రతిస్పందించింది, అతనికి జరగాల్సినటువంటి న్యాయ సహాయం కానివ్వండి, ఆర్థిక సహాయం కానీ చేసింది. కానీ ఈ రెండు కేసుల మధ్య ఒక ప్రజాధనం దుర్వినియోగం జరిగిపోయింది. దీనిని ఎవరన్నా హైలైట్ చేస్తారేమోనని చెప్పేసి ఇటువంటి కేసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఎల్లుండో సబ్జెక్టు కరెక్షన్ నెల్లూరు వెళ్తున్నారు అని చెప్పేసి ఒక కాల్ తీసుకున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో ఈ కాల్ కి మళ్ళీ ఈ కేసుకి మధ్యలో ఇంకో కేసు కట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. ప్రతిరోజు ఏదో ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలకు సంబంధించిన వాళ్ళని ఒక కేసులో పెట్టాలి, దాని మీద 2 రోజులు 3 రోజులు డిబేట్ పెట్టాలి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇదే సార్, కథ నడపాలి. రైట్.